ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వారి విశ్లేషణ పంచుకోవడానికి గాంధీ భవన్ లో మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు మీరు అడిగేది మొన్న జరిగిన లోకసభ ఎన్నికలు, వాటి ఫలితాలు, మా పార్టీ ఎన్నికల కంటే ముందు వేసిన అంచనా, వచ్చిన ఫలితాలు కౌంటింగ్ అయిన తర్వాత చూస్తే మాకు మొదటి నుంచి కూడా 10 నుంచి 12 స్థానాలు వస్తాయనేది మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం కూడా. కానీ ఇది నిజంగా ఈ 8 బీజేపీకి 8 మాకు 8 రావడం అనేది ఇది మేము మొదటి నుంచి కొంత డౌట్ ఉండే. బారాసా పార్టీ తమ అభ్యర్థులకే ఓటు వేస్తుంది, తమ అభ్యర్థులను నిలబెట్టిన తర్వాత ఏ విధమైన ఓటు మార్పిడి ఉండదు అని మేము భావించినాం. కానీ నేను కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో తిరిగినప్పుడు అక్కడ చాలా బాహాటంగా బారాసా కార్యకర్తలందరూ కూడా ఒక 3-4 రోజులు మొదలే తమ కార్యకర్తలకు అందరికీ బీజేపీకి ఓటేయండి అని చెప్పడమే కాకుండా పోలింగ్ రోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే వాళ్ళ టెంట్ వేసుకొని ఓటర్లకు స్లిప్స్ ఇస్తారో అదే టేబుల్ మీద కూర్చున్నారు. ఇది మొదటి నుంచి కూడా మేము అంటున్నాం, భారతీయ జనతా పార్టీకి బారాసాకు పొత్తులు ఉన్నాయి, లోపాయికారి అని. ఇది లోపాయికారి పొత్తులు అనేది ఈ ఎన్నికలు నిర్ధారణ చేసినాయి. ఒకవేళ అది జరగకపోయి ఉంటే మాకు 12 పైననే వచ్చేటివి ఖచ్చితంగా. స్వయం కృపారాధం వాళ్ళు చేసుకున్న పొరపాటు ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ ఓట్లు బీజేపీకి వేయడం వల్ల ఒక్క సీటు కూడా రాలే. పైపెచ్చు మెజారిటీ సీట్లలో డిపాజిట్లు కూడా పోయినాయి. అంటే రాజకీయాలలో ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతాలు, వారి వారి కార్యకర్తలకు ఇచ్చే మాట ఒకటి, బయటికి ఒకటి, లోపలి ఒకటి చెప్పే పార్టీలు ఇవి నిజంగా ప్రజలకు బాగు చేయవు. ప్రజల గురించి కాదు, వాళ్ళ స్వార్థం గురించి పార్టీలు పెట్టుకున్నట్టుగా ఇది దీనివల్ల అర్థమవుతుంది. ఒక తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అధికారానికి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పడం చాలా విచిత్రం. ఇది ఎప్పుడో మేము గ్రహించినాం. ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికలలో నిర్ధారణ అయిపోయింది. సార్, ఇది ఇంకో క్వశ్చన్ సార్. మీరు ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా, గతంలో చెప్పినట్టుగా మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇదే మాట్లాడడం జరిగింది. మీరు అంటే ఈ సీట్ల విషయం పక్కన పెడితే రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానిని చేయడమే మా ముఖ్య లక్ష్యము అని కూడా చెప్పడం జరిగింది. దృఢ సంకల్పంతో కూడా మీరుండే. మరి ఇప్పుడు అది అంటే అసంతృప్తిని మిగిల్చింది అనుకోవచ్చా? ఏం చెప్తారు? అమ్మా, అసంతృప్తి ఏం లేదు. కాకపోతే కొన్ని పరిణామాలు, నిజంగానే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటోడు, ఆ మెజారిటీ వచ్చేది. కొన్ని ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు భారతీయ జనతా పార్టీకి మేలు చేసినాయి. ఉదాహరణకి ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరిగినాయి, అవి ఓ కూటమిగా ఏర్పడ్డారు. వాస్తవంగానైతే తెలుగుదేశం పార్టీ మాతో కూడా 2018లో మాతో కలిసి ఇక్కడ తెలంగాణలో పోరాటం చేసినాం. కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలయిక చేసుకోవడం ఇది నిజంగా అది అక్కడి ప్రజలు కోరుకున్నారా, లేకపోతే సీట్లు గెలవాలనుకున్నారా, ఏదేమైనా కూడా అక్కడ కూటమి ఏర్పడ్డది. జనసమితి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలయిక వల్ల మంచి సీట్లు వచ్చినాయి. అది ఒకవేళ ఇది జరగకుండా ఉండుంటే దేశంలో ఎన్డీఏకు ఈ మాత్రం కూడా సీట్లు వచ్చేటివి కావు. అప్పుడు మాకే లాభం జరిగేది, మేము అధికారానికి వచ్చేవాళ్ళం, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయ్యేవారు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది.
ముందుగా ఊహించినట్టే కొంత అంటే ఈ 8 సీట్లు ఏదైతే వచ్చిందో ఇంతకి ఇంతకి ఇంకా కొంచెం ఎక్కువ వస్తుందని మీరు ఊహించారు. కానీ ఇంత తక్కువ వస్తుందని మీరు ముందుగానే ఊహించినట్టుగానే జరిగిందనుకుంటున్నారా? చూడమ్మా, ఇది మేము ఊహించింది కాదు. మా మాకొచ్చిన అంచనా ప్రజల నాడి, దాన్ని ఆధారంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలే ప్రకటన చేసిండు. ప్రజలలో తిరిగొచ్చిన తర్వాత వారు పదే పదే చెప్పుకుంటూ వచ్చిండ్రు, మేము 10 నుంచి 12 సీట్లు గెలుస్తాము అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉండే విశ్వాసం ప్రజలలో తిరిగింది కాబట్టి వారికి అర్థమైపోయింది. కానీ ఎన్నికలప్పుడు తీరా పోలింగ్ రోజు జరిగిన ఈ వికృతమైన చేష్టల వల్ల నష్టం జరిగింది. ఇది అందరూ కూడా చూస్తున్నారు. ఏదేమైనా కూడా మా అంచనాలకు 2-3 సీట్లు తక్కువ వచ్చినా కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా పైన పెట్టిన బాధ్యత, శాసనసభ ఎన్నికలలో మాకు అధికారం అప్పచెప్పిండ్రు. మా బలం పార్లమెంటులో 3 నుంచి 8కి వచ్చినాం. కాబట్టి మా పైన బాధ్యత పెరిగింది. లోక్సభలో ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తడానికి సరైన నెంబర్ కూడా మాకు వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిర్విరామంగా శ్రమ చేయడం వల్ల కానీ, పట్టుదలతో మొత్తం రాష్ట్రమంతా తిరిగి ప్రతి నియోజకవర్గాన్ని తట్టి అక్కడి కార్యకర్తలను బాగా కదిలించడం వల్లనే ఈ ఫలితాలు వచ్చినాయి. ఇంకా బాగా వచ్చేటివి. అయినా కూడా మేము చాలా తృప్తిగానే ఉన్నాం. సార్ ఒక పక్క అంటే మీరిచ్చినటువంటి హామీలు ఎలా కొనసాగుతున్నాయి? ఒక పక్కనేమో ప్రజలంతా గూడా రైతు బంధు రుణమాఫీ ఎక్కడ అంటూ గూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వచ్చిందంట? చూడమ్మా, రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ కూడా ఎప్పుడు రైతుకు ఖాతాలో వేయాలో, ఎప్పుడు రుణమాఫీ చేయాలో ఇది మాకు బాగా అనుభవం ఉంది. మాకు నేర్పాల్సిన అవసరం లేదు. మేము సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నాం. మాకు అనుభవం కూడా ఉంది. కానీ పోయిన ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగతీసింది, అప్పుల పాలు చేసింది. ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా కాంట్రాక్టర్లకు డబ్బు ఇవ్వలేదు. తొలి సంవత్సరం రైతులకి ట్రాక్టర్లు ఇస్తే ట్రాక్టర్లకు పైసలు ఇవ్వలేదు. ఎక్కడ చూసినా 100 కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిండ్రు. వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేము కట్టాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఆర్థిక సంక్షోభంలో మేము ఒక్కటొక్కటిగా 6 గ్యారంటీలు కానీ, లేకపోతే మేము హామీ ఇచ్చినట్టుగా రైతు భరోసా, రైతుకు కానీ, ఎవరైతే వ్యవసాయం చేస్తారో, ఎవరైతే పొలం దున్ని పంట వేస్తారో, అది కౌలు రైతు కానివ్వండి, పట్టాదారు కానివ్వండి, వాళ్లకు రైతు భరోసా అందేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. 15th ఆగస్టుకు మేము రైతు భరోసా అంతకంటే మొదలే ఇస్తాం. కానీ ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఇది ఆర్థిక పరిస్థితులు బాగలేవు కాబట్టి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ, ఇంకో చోటు నుంచి కానీ మేము వాళ్ళలా కాదు, విడతలుగా వేయం. ఒకటేసారి ఒకటే రోజు అందరి రైతులకు కూడా రుణముక్తి చేయడానికి మొత్తం ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా ప్లానింగ్ తయారు చేసింది. అన్న ప్రకారంగా ఆగస్టులో మేము తప్పకుండా రుణమాఫీ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ సంజయ్‌తో రిపోర్టింగ్ భానుశ్రీ, గాంధీ భవన్, హైదరాబాద్.